హాయ్ హలో నమస్కారం. నా పేరు మధు. మీరు చూస్తున్న మధు టెక్ ఇన్ఫర్మర్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్విగ్గీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ మనం ఎలా చేంజ్ చేసుకోవాలనేసి కంప్లీట్ ప్రాసెస్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో స్విగ్గీ అంటే మనకు స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ యాప్ ఉంది కదా. సో స్విగ్గీలో జాయిన్ అయ్యి మనం ఫుడ్ డెలివరీ చేస్తాం కదా, మనం పార్ట్ టైం జాబ్ చేసుకుంటాం కదా. సో ఆ యాప్ అనమాట. సో కొంతమంది తెలియదు, అందుకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా. సో స్విగ్గీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ మనం కంప్లీట్గా ఎలా చేంజ్ చేసుకోవాలి, సో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. చూడొచ్చు, ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్విగ్గీ డెలివరీ యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత పైన చూడొచ్చు, మనకు టాప్ రైట్ సైడ్ కనిపిస్తుంది హెడ్ ఫోన్స్ ఏమైనా కనిపిస్తుంది కదా ఇక్కడ. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకు డెలివరీ పార్ట్నర్ హెల్ప్ సెంటర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం కిందకైతే రావాలి. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, మనకు అప్డేట్ పర్సనల్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో గాయ్స్, ఈ విధంగా వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడొచ్చు, మనకు అప్డేట్ ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి మనకి ఇక్కడ న్యూ ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో గైస్, నేను నా కొత్త నంబర్ అయితే ఎంటర్ చేశాను. సో ఈ నంబర్కి అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాను నేను. సో మన యొక్క స్విగ్గీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే ఏదైతే ఉందో మన స్విగ్గీ అకౌంట్కి, సో ఆ అకౌంట్ నెంబర్ అయితే మనం ఇక్కడ నుంచి అయితే మార్చుకోవాలన్నమాట. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు చూడండి, ఇక్కడ మనకు అప్డేట్ ఫోన్ నెంబర్ అని చెప్పి కనిపిస్తుంది పైన. కానీ చూడండి, మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత కొన్ని మెసేజ్లు అయితే వచ్చాయి అనమాట. సో కొంచెం కిందకి వెళ్తే చూడండి, మనకి తెలుగులో కూడా వస్తుంది. హలో, నేను మీ సపోర్టర్ ఏజెంట్ మరియు నేను మీ సమస్యను పరిష్కరించడానికి సహాయం చేస్తాను. అండ్ కింద చూసుకుని మనకు, మేము దీన్ని త్వరగా చెక్ చేసుకుంటాము, దయచేసి ఆన్లైన్లో ఉండండి, మీ రిక్వెస్ట్లో సహాయం చేయడానికి మేము మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కు త్వరలో కాల్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ డియర్ పార్ట్నర్ ఇక్కడ ఇంగ్లీష్ కొంచెం మ్యాటర్ అయితే ఇచ్చేసారు. సో కొంచెం బ్యాక్ అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, అసలు మళ్ళీ మనం చెక్ చేద్దాం వెళ్ళి హెల్ప్ సెంటర్కి వెళ్ళి. సో హెల్ప్ సెంటర్కి వెళ్ళండి, మనం చూడొచ్చు ఇక్కడ వీఆర్ వర్కింగ్ ఆన్ యువర్ ఓపెన్ టికెట్స్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. చెక్ స్టేటస్ మీద క్లిక్ చేద్దాం, ఏమైనా ఇస్తుందేమో. సో ఇక్కడ రోజు మనకు అప్డేట్ ఫోన్ నంబర్ అని చెప్పి మనం చూపించి ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేద్దాం ఒకసారి, ఏమవుతుందో. సో ఇక్కడ మీ రిక్వెస్ట్‌లో సహాయం చేయడానికి మేము మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు త్వరలో కాల్ చేస్తాము అంటున్నారు. సో అంటే మనకు పాత నంబర్ చేస్తారో, కొత్త నంబర్ చేస్తారో తెలీదు. సో చూద్దాం, మనకు కాల్‌తో వస్తది కదా. కాల్ వచ్చిన తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను మళ్ళీ వీడియోలో, ఓకేనా. అంటే పాత నంబర్ చేస్తారో, కొత్త నంబర్ చేస్తారో అనేసి తెలియట్లేదు. డౌట్ అయితే ఉంది నాకు. సో ప్రస్తుతానికి దీన్ని ఇక్కడితో స్టాప్ చేస్తాను. మళ్ళీ వాళ్ళకి కాల్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో నాకు ఈ నంబర్ నుంచి అయితే కాల్ వచ్చింది. సో ఆళ్ళు స్విగ్గీ వాళ్ళు అయితే ఫోన్ చేస్తారు. కాకపోతే హిందీలో మాట్లాడుతున్నారు. నేను వాళ్ళకి కాల్ ఫార్వర్డ్ చేయమని చెప్పాను తెలుగు వాళ్ళకి. వేరే కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను వీడియో అనేది. సో ఓకేనా. సో ఇప్పటివరకు మనకు ఎటువంటి కాల్స్ కానీ ఏమీ రాలేదు స్విగ్గీ నుంచి. సో ఇప్పటివరకు చేసే ప్రాసెస్ అనేది మనకు పెండింగ్‌లో అయితే ఉంటదనమాట. సో ఇలా ఎన్ని రోజులు ఉంటదంటే మనకు 48 అవర్స్ నుంచి 72 అవర్స్‌లో కూడా ఉండొచ్చు. 2-3 డేస్, 4 డేస్ మ్యాక్సిమం పట్టొచ్చు. అంటే మనకు ఈ ప్రాసెస్ అనేది వాళ్ళు ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా అయితే అవుతదనమాట వాళ్ళు. సో ఇప్పటివరకు చేసే ప్రాసెస్ మొత్తం పెండింగ్‌లో ఉంది కదా. తర్వాత ఇది నాకు 48 అవర్స్‌లో కంప్లీట్ అయితే అయిందనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, స్విగ్గీ యాప్ ఓపెన్ చేసి పైన ఇక్కడ హెడ్ ఫోన్స్ సింబల్ కనిపిస్తుంది చూడొచ్చు, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డెలివరీ పార్ట్నర్ హెల్ప్ సెంటర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు అప్డేట్ పర్సనల్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది ఇక్కడ. సో దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు రీలోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. ఇక్కడ మనకు చూడొచ్చు అప్డేట్ ఫోన్ నెంబర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ప్రాసెస్ అయితే ఇప్పుడు కొంచెం పాస్ చేశానమాట. సో ఏంటంటే మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ మనం ముందు అప్డేట్ ఫోన్ నంబర్ మీద క్లిక్ చేస్తే మనకు కొత్త నంబర్ అప్డేట్ చేసుకోవడానికి అయితే ఇచ్చేది. కానీ ఇప్పుడు క్లిక్ చేస్తే మనకి ఎలా ఇచ్చింది, సో నా ప్రొఫైల్ అయితే చూపిస్తుందనమాట. సో అంటే మన పెండింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యింది 48 అవర్స్‌లో. సో ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మెయిన్ ప్రాసెస్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతది. సో ఇదివరకు మనం చేసింది ఏంటంటే మనకు అది కంప్లీట్ మెయిన్ ప్రాసెస్ అయితే కాదు. ఇప్పుడు నేను చెప్పబోయేది అయితే మెయిన్ ప్రాసెస్ అనమాట. జాగ్రత్తగా వినండి, ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, సో ఈ మెయిన్ ప్రాసెస్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు నా ప్రొఫైల్ అయితే ఓపెన్ అయింది. నా పాత నెంబర్ కూడా కనిపిస్తుంది చూడొచ్చు పైన, స్విగ్గీ మొబైల్ నెంబర్ అని చెప్పేసి కింద. ఇక్కడ మీకు ఎడిట్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు 2 థింగ్స్ టు రిమెంబర్ అని కనిపిస్తుంది. ఇక్కడ 2 పాయింట్లు అయితే ఉన్నాయన్నమాట. ఏంటంటే మనం కొత్త నెంబర్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఆ నెంబర్ మీద ఎటువంటి స్విగ్గీ అకౌంట్లు అయితే ఉండకూడదనమాట. అండ్ కింద చూసుకుని మనకి ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది ఆఫ్లైన్లో చేయమంటున్నారు అనమాట. అంటే మనం ఆన్లైన్లోకి అయితే వెళ్ళకుండా ఆఫ్లైన్లో చేయాలి స్విగ్గీ యాప్లో, ఓకేనా. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఐ అండర్స్టాండ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2 రెండు ఉన్నాయి. స్టెప్ 1 వచ్చి మనకి సెల్ఫీ వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కెమెరా అయితే ఓపెన్ అవుతుంది అనమాట, ఫ్రంట్ కెమెరా. ప్రొసీడ్ టు క్యాప్చర్ దాన్ని క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనకు సర్కిల్లో చూడొచ్చు రౌండ్గా గ్రీన్ అండ్ రెడ్ మనకు ఇలా వస్తున్నాయి కదా. గ్రీన్ వచ్చినప్పుడు మనకు ఫోటో తీయడానికి అయితే ఇస్తుంది అనమాట. గ్రీన్ వచ్చినట్టు మీరు ఫోటో తీయండి. ఇలా తీసిన తర్వాత మనకు చూడొచ్చు ఫోటో అనేది వెరిఫై అయితే అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకు ఆల్మోస్ట్ డన్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ వెరిఫై అయితే అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి మనకు వెరిఫై న్యూ నెంబర్. సో మనం స్విగ్గీ రిజిస్టర్ న్యూ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ చూడొచ్చు
సో, నా న్యూ నంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు గెట్ ఓటీపీ కనిపిస్తుంది చూడొచ్చు. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఓటీపీ అయితే వస్తదనమాట కొత్త నంబర్‌కి. సో, ఆ ఓటీపీ అనేది ఇందులో జాగ్రత్తగా ఎంటర్ చేయండి. సో, ఎంటర్ చేస్తే మనకు ఆల్మోస్ట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టు ఇక్కడ చూడొచ్చు ఎంటర్ చేశాను నేను. యువర్ మొబైల్ నంబర్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ అని చెప్పి నాకు కనిపిస్తుందనమాట. సో, చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నాకు కొత్త నంబర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ స్విగ్గీ మొబైల్ నంబర్ కిందన. సో, ఇది మెయిన్ ప్రాసెస్ అనమాట. ఇలా కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీరు బ్యాక్ అయితే వచ్చేయొచ్చు. సో, ఎటువంటి ఇష్యూస్ అయితే ఏమి ఉండవనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా! ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. సో, మెయిన్ ప్రాసెస్ మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనా? సో, మనకేమి లేదు ఫోటో తీసుకున్నారు. ఓటీపీ అయితే ఎంటర్ చేసాం. సో, అంతా అయిపోయింది. సో, మెయిన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం స్విగ్గీ రిజిస్టర్ మొబైల్ నంబర్ అనేది మనం కొత్త నంబర్ అయితే పెట్టేసుకున్నాం అనమాట. పాత నంబర్ తీసేసి. సో, ఈ విధంగా అయితే ఉంటదనమాట కంప్లీట్ ప్రాసెస్ అన్నది. ఓకేనా? సో, నెక్స్ట్ ఇందులో మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. అది ఖచ్చితంగా మీరు చేయాల్సి ఉంటది. సో, ఓకేనా? సో, ఫస్ట్ అందులో ఏంటంటే మనకు స్విగ్గీలో జాయిన్ అయినప్పుడు మీరు మొబైల్ నంబరు, బ్యాంక్ అకౌంట్ కూడా ఇస్తారు కదా! అండ్ మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ కూడా సేమ్ ఒకే నంబర్ ఉంటాయి కాబట్టి, పాత నంబర్లు ఉంటాయి కాబట్టి, సో, ఇప్పుడు మనం కొత్త నంబర్‌కి మారాం కాబట్టి, స్విగ్గీకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ వెళ్ళి, ఇప్పుడు మీరు మార్చుకున్న కొత్త నంబర్ ఉంది కదా! ఆ నంబర్ అందులో మీరు చేంజ్ చేయాలనమాట. సో, ఆ నంబర్ చేంజ్ చేసిన తర్వాత మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవనమాట. సో, మీరు రిజిస్టర్ మొబైల్ నంబర్ కొత్తది పెట్టుకున్నారు కాబట్టి, దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కూడా బ్యాంక్‌కెళ్ళి ఇదే నంబర్ అయితే పెట్టుకోండి. ఓకేనా? ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ రాకుండా అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఇప్పుడు మీరు కొత్త నంబర్ చేంజ్ చేసుకున్నారు కాబట్టి స్విగ్గీ నుంచి కాల్స్ కానీ, మెసేజ్ కానీ, ఓటీపీలు కానీ సో, ఇవన్నీ కూడా మీకు ఈ కొత్త నంబర్‌కే వస్తాయన్నమాట. ఒకవేళ మీరు స్విగ్గీకి ఎళ్ళకుండా మానేశారనుకోండి. సో, స్విగ్గీ చేయమని కూడా మీకు ఈ నంబర్‌కి అయితే చాలా కాల్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో, పాత నంబర్‌కి అయితే ఏమి రావు. సో, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇందులో నాకు కొంచెం నచ్చిన పాయింట్ ఏమైనా ఉందంటే మాత్రం ఇన్సూరెన్స్ ఉంది కదా! మనకు స్విగ్గీ వాళ్ళు ఇన్సూరెన్స్ అయితే ఇస్తారు మనకు. ఆ ఇన్సూరెన్స్ నంబర్ మాత్రం పాత నంబరే ఉంటది. సో, అది మారడానికి మేబీ కొన్ని నెలలైతే పట్టొచ్చు. సో, నాకైతే అలాగే ఉంది ప్రెజెంట్ అయితే. కొంచెం టైం అయితే పడదేమో చూద్దాం. ఫ్యూచర్‌లో ఒకవేళ మారితే గనుక మీకు అప్డేట్ చేస్తాను స్విగ్గీ వీడియోలో. ఓకేనా? సో, ఇప్పుడు మీరు కొత్త నంబర్ అయితే అప్డేట్ చేసుకున్నారు కాబట్టి, సో, మీ పాత నంబర్ లాగౌట్ చేసుకొని అంటే కొత్త నంబర్ ద్వారా మీరు లాగిన్ అయితే చేసుకోవచ్చు. సో, వెరీ సింపుల్ అనమాట. సో, గైస్ చూసారు కదా! ఓవరాల్‌గా ప్రాసెస్ అయితే మాత్రం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకు. సో, ఇదనమాట స్విగ్గీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌ని ఈ విధంగా చేంజ్ చేసుకోవాలి. సో, ఓకే గైస్. సో, వీడియో నచ్చితే మాత్రం మరి తెలిసిందే కదా! లైక్ చేయండి. అలాగే మా ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.